హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజైతే మేము విజయవాడ బయలుదేరుతున్నామండి. రేపు మనవరాలికి తల తీయడం ఉంది. అక్కడ దుర్గమ్మ దగ్గర తల తీయించాలనుకున్నాం అనమాట. దాక్షాయిని పేరు పెట్టాము. దాక్షాయిని అంటే దుర్గాదేవని. అక్కడ తీయించుదామని బయలుదేరాము. విజయవాడ అయితే వెళ్ళాము. మనవరాలికి చిన్న తల తీయించుదామని చిన్న వీడియో తీస్తుంటే వద్దన్నారు, ఆయన తీయకూడదన్నారని మానేశాను. రైల్వే స్టేషన్లో అయితే దిగి నేరుగా దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ తల తీయించి దగ్గర ఆటో అయినా దించమంటే దించారు. ఆటోకి అయితే 100 రూపీస్, మనిషికి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆటో ఎక్కి దిగితే ఎక్కడైనా 20 రూపాయలు ఇవ్వాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా స్నానాలు అవి చేసేసి పాపకి తల అయితే తీయించేసాము. తల తీయించేసాక కొండపైకి వెళ్ళిపోయాము నేరుగా. కరెక్ట్గా ఉదయం 6 గంటలకి మంచి సూర్యుడు చాలా అందంగా బయటికి వస్తున్నాడు. ఆ టైంలో అయితే దుర్గమ్మ కొండ మీద ఉండడం చాలా ఆనందం అనిపించింది. అక్కడికి వెళ్ళి కొండపైకి వెళ్ళిపోయాము. కొండ కిందనే స్నానాలు అవి ముగించేసి కొండపైకి వెళ్ళాము. కొండపల్లికి వెళ్ళిన తర్వాత ఈ లగేజీ దానిలో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే ఈసారి దర్శనం దొరికినట్టు ఎప్పుడు దొరకలేదండి. దుర్గమ్మది దగ్గర పావుగంట సేపు ఉంచారు గుళ్ళోనే. చాలా ఫ్రీగా అయింది దర్శనం. వెళ్ళిపోమ్మా అని వారు ఎక్కడైనా దర్శనానికి ఎప్పుడు వెళ్ళానా, ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నది ఉండమని అన్నారు. బస్సు అయితే కింద నుంచి కొండ మీదకి 10 రూపాయలు ఛార్జ్ చేశారు. మీదకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకు వచ్చేసి మళ్ళీ వెంటనే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. మళ్ళీ 1 గంటకి ట్రైన్ బుక్ చేసుకున్నామని, కానీ 8:00, 8:30కి రైల్వే స్టేషన్కే వచ్చేసాము. స్టేషన్లో ఉన్న టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్ తిన్నామండి. అక్కడ టిఫిన్ ఏమీ అంతగా అలా అని బాగోకపోలేదు, బాగుంది. ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా వేశారు. ఇడ్లీ అయితే 50 రూపాయలు 2 ఇడ్లీ, పూరి అయితే 2 పూరి 100 అండి. అక్కడ ఎవరికేం కావాలో తీసుకొని తినేసాము. టీలు టిఫిన్లు ముగించేసాక ఇలా మనవరాలతో కాసేపు 10 నిమిషాలు ఆడుకొని అక్కడి నుంచి స్టేషన్లో ఉన్న వెయిటింగ్ హాల్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంక ఈ ఎండతో ఎక్కడికైనా వెళ్దామని మంగళగిరి పానకాల స్వామి దగ్గరికి ఆటో అతను తీసుకెళ్ళి 1 గంటకి చెప్పేస్తానమ్మా అని ఎంత గోల పెట్టాడు, కానీ వెళ్ళలేదండి. ఇంక ఎండగా ఉందని, చిన్నపిల్లలు కదా అని. ఇక్కడేమో రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో కూర్చుంటే హెల్త్ చెకప్ చేస్తుందటండి. ఇది మిషను, హెల్త్ చెకప్ మిషన్ 50 రూపాయలకి ఇగో నేను చూపించినవన్నీ కూడా చూపిస్తుందట. హెల్త్ అనగల్లే చూద్దామని చేయించుకున్నాం మా ఆయన గారు నేను కూడా. 50 రూపాయలకి బాగానే ఉంది అనిపించింది, కానీ ఏమో ఏదో తేడా కొడుతున్నట్టు. అన్నీ పర్ఫెక్ట్గా కొన్ని పర్ఫెక్ట్గానే చెప్తుంది, మిగిలినవి పర్ఫెక్ట్గా చెప్తుందో లేదో అని నాకు డౌటు. ఏమో అది మనకు తెలియదు ఇంకా. కానీ చాలామంది చూపించుకుంటున్నారు హెల్త్ చెకప్ అయితే. షుగరు, బీపీ, షుగర్ లేదండి, షుగర్కి వేరే వాడు మళ్ళీ 30 రూపీస్ ఛార్జ్ అట. అన్నీ చెకప్ చేస్తుంది. ఏంటి కొలెస్ట్రాల్ టెస్ట్ గురించి మేము చూపించుకున్నాం. కానీ బ్లడ్లో కొలెస్ట్రాల్ చూపించుకోవాలి, కానీ కొలెస్ట్రాల్ ఏమో అంతగా నాకేం అర్థం కాలేదు. ఏదో మన ఫోన్ నెంబరు, మన వయసు అది చెప్పమన్నారు అందులోని. అవన్నీ పెట్టాము. డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ అన్నీ పెడితే మన ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఇక చూపించిన దానిలో చెయ్యి పెడితే మనకు బీపీ డాక్టర్ గారు ఎలా చేస్తే గట్టిగా పట్టినట్టు ఉంటుందో చెయ్యి అలా పడుతుంది అనమాట. అందులో పెడితే ఇలా చేతులు పెట్టడం వల్ల పల్స్ చెకింగ్ చేస్తుంది, పల్స్ చెప్తుంది. అక్కడ వస్తుంది అవన్నీ పేర్లు, పల్స్ అని. మనం ఓకే నొక్కుకోవడమే. ఆవిడ నొక్కుతున్నారు అక్కడ ఉన్న ఆవిడ. ఇక ఇలా చెకింగ్ చెయ్యి పెడితే బీపీ అయితే గట్టి పట్టేసి బీపీ అయితే చెప్తుంది. ఇలా చెకప్లు అయితే చేయించేసుకొని వెయిటింగ్ హాల్లో కూర్చొని ఫైనల్లీ సుబ్బయ్య గారు హోటల్ నుంచి ఆ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసామండి. స్టేషన్లోనే కూర్చొని తినేసాము. అందరం ఒక దగ్గర రాలేదన్నమాట. ట్రైన్లో తిందామన్న సీట్లు వేరువేరుగా బోగీల్లో వచ్చాయి. ఇంకా భోజనం పట్టుకెళ్ళినా తినడానికి కుదరదని సుబ్బయ్య గారు దాబా హోటల్లోని పెట్టేసాము. భోజనం అయితే వచ్చేసింది 12 గంటలకల్లా. భోజనాలు అయితే కూర్చొని తినేసాము. సుబ్బయ్య గారు హోటల్లో ఫుడ్ మాత్రం చాలా బాగుందండి.
ఫుడ్ అయితే చాలా ఇచ్చాడు. మేము మొత్తం 800 ఎంత అయిందండి. అందరికీ సరిపోయింది. మొత్తం 9 వెళ్ళాము. 9 కూడా సరిపోయింది. ఇంకొక ఇద్దరికి బయట వాళ్ళకి కూడా పెట్టాము. ఫుడ్ అయితే అంత ఉంది. ఇంకా కూరలు అవి మిగిలిపోయండి. కర్రీస్ అవి బాగా ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చాడు. సాంబార్ పొట్లాలు, కర్రీస్ పొట్లాలు, పులిహోర, బిర్యానీ అన్నీ ఇచ్చాడండి. హెల్త్ చెకప్ మిషన్ అయితే టోటల్లీ ఇలా ఉంది. ఈవిడే చెక్ చేస్తున్నారనమాట. నేను కూడా చూపించుకున్నాను అన్నాను కదండి. నేను ఎక్కాక చిన్న క్లిప్ తీశాను. వేరే వాళ్ళు ఎక్కినప్పుడు నేను తీశాను. ఫైనల్లీ నా ఫోన్కి అయితే మెసేజ్ వచ్చింది, అన్నీ బాగున్నాయని వచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ వెంటనే వచ్చేసింది. 2 నిమిషాలు 3 నిమిషాల్లో వచ్చేసింది మెసేజ్ అయితే. స్టేషన్ అంతా ఇలాగా అంతగా ట్రైన్లు అయితే రద్దీగా ఉన్నాయి కానండి, విజయవాడకి స్టేషన్ అయితే కొద్దిగా ఖాళీగానే ఉంది. ఎందుకు మరి ఎండలు కదండి బాగా కాస్తున్నాయి. మరి ట్రైన్లు మాత్రం ఎక్కడ ఖాళీ లేవండి. దూరం నుంచి బాగా వస్తున్నారు. ట్రైన్లోని రిజర్వేషన్ సీట్లు తప్ప సీట్లు కూడా కష్టంగా ఉన్నాయన్నమాట నార్మల్కి. వెయిటింగ్ హాల్లో అయితే ఇలాగ రెస్ట్ తీసుకున్నాము. అక్కడ ఒక ఆమె కనిపించిందండి. ఇంట్లో ఏదో అనుకున్నారో ఏటో మరి అలా వచ్చి సలిగి కూర్చొని ఉన్నదండి. ఇక్కడ పెడితే తిన్నది, లేకపోతే లేదు, అడగలేదు కూడా. ఏదైనా మాట అనుకుంటాం కదా, ఇంట్లో అనుకున్నా సరే ఇంట్లోనే ఉండాలండి. ఇలా బయటకు వచ్చి ఎన్ని బాధలు పడాలో. ఆవిడ పిచ్చిది కూడా కాదండి. ఇదిగోండి సుబ్బి గారి భోజనం, పుట్ట భోజనం ఇవి వచ్చాయన్నమాట. ఫైనల్లీ అందరికీ సరిపోయిందండి. భోజనం అయితే సరిపోయి ఇంకొక ఇద్దరికి కూడా వచ్చింది. రైస్ మాత్రం విడిగా రప్పించారులే మా అల్లుడు గారు అయితే. ఒక 100 రూపాయల రైస్ మళ్ళీ విడిగా రప్పించారు. కర్రీస్ అన్నీ ఉన్నాయి కదా, అందరికీ చాలా కానీ ఈ బుట్ట భోజనం అయితే అందరికీ సరిపోను. విడిగా ఉన్న రైస్ అక్కడ కూర్చున్న ఆమెకి ఇంకొక ఆయనకి పెట్టేసాము ఉండిపోతే. ఇలా చిన్న చిన్న క్లిప్పులు దిగాము. ఇంకైతే మీ యాత్ర అయితే ముగించుకొని హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి. విజయవాడ ట్రిప్ మాత్రం చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈరోజు చెప్పడం మర్చిపోయానండి. ఈరోజు మా మ్యారేజ్ డే కూడా, మనవరాలు తల తీయించడం, మ్యారేజ్ డే 2 కలిసి వస్తాయని వెళ్ళామండి. ఆ 2 కలిసి వచ్చాయి, ఎంజాయ్ చేసాము. దుర్గమ్మ తల్లి దర్శనం కూడా బాగా అయింది. ఫైనల్లీ నైట్ 8:30 అయిందండి. ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి.